భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది. ఉదయం నుంచి గోదావరి తగ్గుముఖం పట్టగా మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ప్రస్తుతం 51 అడుగుల వద్ద నిలకడగా గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చెర్ల వెళ్లే స్టేట్ హైవేపై పలు చోట్ల పోటెత్తిన వరద నీటితో రాకపోకలు నిలిచిపోయాయి. తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవి అందిస్తారు. నిన్నటి వరకు భద్రాచలం వద్ద మహోగ్రంగా ప్రవహించిన గోదావరి శాంతించింది. ఉదయం నుంచి గోదావరి తగ్గుముఖం పట్టింది. ఉదయం 53.5 అడుగుల నుంచి ప్రస్తుతం 51.5 అడుగులకు చేరింది. ప్రస్తుతం నేను నిలిచింది భద్రాచలం నుంచి టువార్డ్స్ చెర్ల దుమ్ముగూడ వెళ్లే రాష్ట్ర ప్రధాన రహదారి. నిన్న చూసుకున్నట్టయితే మూడో ప్రమాద హెచ్చరిక దాటిన తర్వాత ఈ రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తడంతో రాకపోకలని స్తంభించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం 2 అడుగుల మేర గోదావరి వరద తగ్గడంతో ఈ రోజు కొస్త రాకపోకలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూస్తే భద్రాచలం వద్ద ప్రతి సంవత్సరం గోదావరికి వరదలు రావడం కామన్. 1986లో 75.6 అడుగులు 27 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. గత 2 సంవత్సరాల క్రితం 2022 జూలై 10న 71.3 అడుగులు 21 లక్షల క్యూసెక్లు వచ్చింది. ప్రతి సంవత్సరం గోదావరికి వరదలు వస్తున్నప్పుడు మనం చూడొచ్చు ఈ రాష్ట్ర ప్రధాన రహదారి భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చెర్ల వాజేడు వెంకటాపురం వెళ్లే రాష్ట్ర ప్రధాన రహదారిపై పలు చోట్ల వాటర్ లాగింగ్స్ వల్ల రాకపోకలన్నీ స్తంభిస్తాయి. సుమారు వారం రోజుల పాటు కూడా రాకపోకలన్నీ స్తంభించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ విధంగా జరిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా భద్రాచలం నుంచి ఆంధ్ర ఒడిశా ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ ప్రధాన రహదారిపై కూడా రాకపోకలని స్తంభించే పరిస్థితి ఉంటుంది. సో ఇలా స్తంభించినప్పుడు మనం ఒకసారి చూడొచ్చు గోదావరి వద్ద పరిస్థితి ఎలా ఉందో. ప్రధానంగా చూస్తే చాలా చోట్ల లో లేయింగ్ ఏరియాస్లో కలవట్ల వద్ద ఇక్కడ కొన్ని సబ్మెర్జ్డ్ పాయింట్స్లో కూడా గోదావరి వరద నీరు పోటెత్తినప్పుడు నేను మీకు విజువల్స్లో చూపిస్తున్నా. ఇక్కడ ఒక వాగు ఉంది. వాగు సమీపంలో ఈ గోదావరి వరద నీరు పోటెత్తినప్పుడు సమీపంలో ఉన్న లో లేయింగ్ ఏరియాస్ అక్కడ ఉన్న పంట పొలాలు కానీ స్టేట్ హైవే కానీ నేషనల్ హైవే కానీ పలు చోట్ల కూడా రోడ్లన్నీ బ్లాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ప్రతి సంవత్సరం గోదావరి రావడం ఈ విధంగా అత్యవసర కాలంలో వైద్య సాయం అందించాలా ఉన్న నిత్యావసర సరుకులు కానీ అక్కడ ఉన్న మొత్తంగా ప్రజాజీవనం అంతా స్తంభించే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఏంటి అని ఆలోచించినప్పుడు 1986 వరదల నుంచి కూడా చూసుకున్నట్టయితే మొత్తంగా చూస్తే గత 38 సంవత్సరాలుగా గోదావరి వరదల గురించి స్పష్టమైన అవగాహన ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఇరిగేషన్ అధికారులతో పాటు ముఖ్యంగా R&B అధికారులతో ఒక సమావేశం నిర్వహించారు. వీటికి శాశ్వత పరిష్కారం భద్రాచలం నుంచి ఆంధ్ర ఒడిశా ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారి కానీ స్టేట్ హైవే కానీ వీటిని కాంటూర్ లెవెల్స్ తీసుకొని సబ్మెర్జ్డ్ పాయింట్స్ గుర్తించి ఈ స్టేట్ హైవే నుండి జాతీయ హైవేని కూడా పెద్ద ఎత్తున దాని కన్స్ట్రక్షన్ కూడా హైవే పెంచితే మాత్రము ఈ లో లేయింగ్ ఏరియాలో ప్రాబ్లం ఉండదు. మొత్తం చూస్తే గత వారం రోజులుగా పోయిన ఆదివారం నుంచి ఈ రోజు వరకు కూడా మొదటి ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. కాస్త ఈరోజు గోదావరి శాంతించింది. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిలో కొనసాగుతుంది. మరో 4 అడుగులు తగ్గితే అంటే 48 అడుగుల దిగువకు తగ్గితే మొత్తం రాకపోకలను కూడా రెజ్యూమ్ అయ్యే పరిస్థితి వస్తుంది. నార్మల్ లైఫ్ వస్తుంది. ఏది ఏమైనా ప్రతి సంవత్సరం గోదావరికి వరదలు రావడం ప్రజాజీవనం స్తంభించడం రాకపోకలు స్తంభించడం ఈ వార్తలు మనం తరచూ చూస్తూ ఉంటాం. వీటికి ఒకటే శాశ్వత పరిష్కారం స్టేట్ హైవే కానీ నేషనల్ హైవే కానీ కాంటూర్ లెవెల్స్ తీసుకొని ఫ్లడ్ సబ్మెర్జ్డ్ పాయింట్స్ తీసుకొని వాటి రోడ్ల నిర్మాణం చాలా ఎత్తుగా చేయాలని కూడా ఇక్కడ అధికారులు ఒక ప్రాథమిక దశకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది. ప్రస్తుతం లోకల్ రైన్స్ లోకల్ స్ట్రీమ్స్ కూడా లేకపోవడంతో మరికొంతగా గోదావరికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి.